నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. నర్మదా చిత్రం యొక్క ప్రివ్యూ షోను ప్రారంభించిన ముఖ్య అతిథి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. ఘనంగా జరిగిన వేడుకలు. గౌరవ అతిథులుగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా, సింగరేణి రిటైర్డ్ జీఎం అందెల ఆనందరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ అల్లూరి నాగరాజు, మెడికేర్ డయాగ్నోస్టిక్స్ అధినేత డాక్టర్ ప్రవీణ్ సభాధ్యక్షత వహించిన చిత్ర సమర్పకులు, సినీ గీత రచయిత, కవి సమాజ సేవకులు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. సమాజాన్ని చైతన్యపరచగలిగే ఉన్నతమైన మాధ్యమమే సినిమా. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. కళ దేవుడిచ్చిన గొప్ప వరమని, కళాకారులు దైవాంశ సంభూతులని, తాను కూడా కళాశాల దశలో ఎన్నో నాటకాలను వేయడం జరిగిందని, కళారంగం అంటే తనకెంతో ఇష్టమని, ఒక సినిమాను నిర్మించడం అనేది మహాయజ్ఞంతో సమానమని, అటువంటిది అందరూ నూతన కళాకారులతో, జిల్లా కళాకారులతో నిర్మించిన నర్మదా సినిమా సహజమైన వాతావరణంలో, సహజమైన నటనతో, మంచి కుతూహలంతో చివరిదాకా సస్పెన్స్ థ్రిల్లర్గా సాగిందని, ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల మన్నన పొంది మంచి విజయాన్ని సాధిస్తుందని, లాభాలను కూడా ఆర్జించి పెడుతుందని ఎంతో వ్యయ ప్రయాసాలతో ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేసినటువంటి చిత్ర నిర్మాత ఆళ్ల రాఘవ, దర్శకులు, శుభాకారులు ఎంతైనా అభినందనీయులని, ఈ చిత్రంలోని నటీనటులందరికీ నా యొక్క శుభాకాంక్షలు అని కొత్తగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కూనంనేని సాంబశివరావు ఉద్ఘాటించారు. 11/6/2024 రాత్రి స్థానిక పోస్టాఫీస్ దగ్గర గల పిఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సెలబ్రిటీ సొసైటీ వారి సౌమిక సంహిత్ సిల్వర్ స్క్రీన్ వారు నిర్మించిన నర్మదా చిత్రం యొక్క ప్రివ్యూ షోను శాసనసభ్యులు కూనంనేని తమ స్వహస్తాలతో స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం ఈ చిత్రాన్ని కూనంనేని గౌరవ అతిథులుగా అందరూ ఆసంతం ఆస్వాదించి చిత్ర యూనిట్ను అభినందించారు. అతిథులందరూ కూడా చిత్ర యూనిట్కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్ర యూనిట్ బృందం వారు ఎమ్మెల్యే కూనంనేని గౌరవ అతిథులు అందరినీ శాలువలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా చిత్ర యూనిట్ బృందాన్ని చిత్ర సమర్పకులు మరియు అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించి అభినందించారు. చివరగా చిత్ర దర్శకులు సుభాకర్ పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కేక్ను కట్ చేసి వారికి తినిపించి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత అపర బాలు, అల్లి శంకర్, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, స్వర సంగీత విద్వాన్ కలవల రామ్దాస్, షరీఫ్ బాబాలు ట్రాక్స్ పై ఆలపించిన సినీ గీతాలు అందరినీ అలరించాయి. ప్రముఖ వ్యాఖ్యాత శశికళ అందించిన సుమధుర వ్యాఖ్యానం, నృత్యాలు అందరినీ అలరించాయి. ఆద్యంతం ఒక పండుగలా అలరించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు, గౌరవ అతిథులు జిల్లా పరిషత్ చైర్మన్, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కంచర్ల చంద్రశేఖరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా, సింగరేణి రిటైర్డ్ జీఎం అందెల ఆనందరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ అల్లూరి నాగరాజు, మెడికేర్ డయాగ్నోస్టిక్స్ అధినేత డాక్టర్ ప్రవీణ్, చిత్ర నిర్మాత ఆళ్ల రాఘవ, చిత్ర దర్శకులు సుభాకర్, చిత్ర సమర్పకులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, చిత్ర గాయకులు అపరబాలు, అల్లి శంకర్, చిత్ర నటులు సినీ నటుడు తాండూర్ ధనరాజ్, స్వర సంగీత విద్వాన్ కలవల రామ్దాస్, సినీ నటుడు కనకరాజు గుప్తా, పీక కృష్ణ, చిరంజీవి సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి విల్సన్ బాబు, వైద్య విద్వాన్ డాక్టర్ జోసఫ్ రవికుమార్, అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర ఆర్గనైజర్ స్టీవెన్ లాజరస్, కళాకారులు హరిలాల్, ఈశ్వర్ రాజేష్, రమేష్, పూజ, వర నాగేశ్వరరావు, చెన్నారావు, పిఆర్ ఫంక్షన్ హాల్ అధినేత అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఏ దుష్ట శక్తి ఏం చేయలేదు. చెయ్యి చాపరా ఏమంటారు? అవి మ్యాజిక్ తప్ప మహిళలు కావు. చిన్నకు చిరంజీవి ద్వారా ఎక్కించి మళ్ళీ వాటిని పూసేయచ్చు. సూపర్. హాయ్ హాయ్. బిహైండ్ ది సైన్స్ ఎప్పుడు ఉంటుందా? అతీత శక్తులు, అతీంద్రియ శక్తులు ఉన్నాయని నిరూపించడానికి ఎన్నో సంఘటనలు జరిగాయి.
సైంటిస్టులు కూడా ప్రయోగాలు చేసే ముందు పూజలు చేసే కదా. పూజించిన దేశంలో మేధావులు ఉన్నారు, లక్ష్మీదేవిని పూజిస్తారు, కానీ పూజించిన దేశంలో ధనవంతులు ఎక్కువ ఉన్నారు. ఇవన్నీ మన నమ్మకాలేదా? అరే వాళ్ళని మన దేశంలో పూజించినంత కాలం మన దేశంలోనే అధిక సంపద ఉండేది. మన దగ్గర అపరమేధావులు ఉండేవాళ్ళు. అవి తగ్గాకనే ఇవన్నీ తగ్గాయి. మరి ఇప్పుడు ఇక్కడ కూర్చొని సరస్వతిని పూజిస్తాం, చదువు వచ్చేస్తుందా? లక్ష్మీదేవిని పూజిస్తాం, డబ్బు వచ్చేస్తుందా? పూజలు చేస్తే అన్ని వస్తే స్కూల్ ఎందుకు, వ్యాపారం ఎందుకు? పూజలు చేసుకుంటూ కూర్చుంటే సరిపోతుంది కదా. ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలి. నీకు ప్రూఫ్ కావాలి అంతే కదా. అవును, దేవిని పూజిస్తాం, డబ్బు వచ్చేస్తుందా? పూజలు చేస్తే అన్ని వస్తే స్కూల్ ఎందుకు, వ్యాపారం ఎందుకు? పూజలు చేసుకుంటూ కూర్చుంటే సరిపోతుంది కదా. ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలి. నీకు ప్రూఫ్ కావాలి అంతే కదా. అవును. సేవా చెప్పినట్టుగా పొగడటానికి కాదు, నేను చూడబుద్ధి అవుతుంది, వాస్తవంగా చూడబుద్ధి అవుతుంది. అదేమో చాలా ఒత్తిడిలో ఉంది. ఏదో ఒక 2 నెలల ఫంక్షన్స్ ఉన్నాయి. నైట్ టైం జర్నీ చేయలేము, ఇక చీకటితో పోవాల్సిందే, కానీ అలా టైం అవుతుంది. నాకు 8 గంటలకి అయితే కానీ రేపు ప్రోగ్రామ్ సాయంత్రం వెళ్ళిపోవాల్సింది. ఈ ప్రోగ్రాం అయితే మధ్యాహ్నం వెళ్ళిపోయేవాడిని.